ఉదయ సూర్యుడి తొలి కిరణాలు నదీ తీరాన్ని తాకుతున్న వేళ శతాబ్దాల నాటి భక్తి శ్వాసలు ఇంకా ఈ గాలిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. దేవతలు నడిచిన భూమి, శివుడు నిలిచిన స్థలం, ఇదే ధర్మానికి తొలి పిలుపు. భూమి గర్భంలోంచే ఉద్భవించిన మహాశివలింగం, కాలాన్ని లెక్క చేయకుండా నిలిచిన ఆ శిలారూపంలో అపారమైన శక్తి దాగి ఉంది. ప్రతి అభిషేక జలధారతో భక్తుల హృదయాలు కరిగిపోతూ శివుడి కరుణ ప్రవహిస్తుంది. సంధ్యావేళ ఆలయ దీపాలు వెలిగే సమయంలో రాయిగోడల మధ్యనుంచి వినిపించే మంత్రోచ్చారణలు ఆకాశాన్నే తాకుతాయి. ఇది కేవలం ఆలయం కాదు, శివశక్తి నివసించే జీవంత స్థనం. గోదావరి తీరంలో సప్తర్షుల తపస్సు, నిశ్చలమైన కళ్లలో అనంత బ్రహ్మాండం ప్రతిబింబిస్తుంది. వారి ధ్యానం ద్వారా భూమికి దిగివచ్చిన దైవిక శక్తి ఈ క్షేత్రాన్ని అమరంగా మార్చింది. చంద్రకాంతిలో మెరుస్తున్న శివలింగం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మారే రంగుల్లో ప్రకృతి కూడా శివుని లీలను ప్రకటిస్తుంది. నిశ్శబ్దంలో కూడా భక్తిగణం వినిపించే క్షణమిది. ఆకాశం నుంచి దిగివచ్చిన చంద్రదేవుడు తన దోష నివారణకు శివుణ్ణి ఆశ్రయించిన ఆ ఘట్టం దేవతలకు శివుడే శరణ్యం అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది. పాలవర్ణంలో మెరిసే శివలింగం ఎదుట ఉదయ నిశ్శబ్దం నమస్కరిస్తుంది. గోపుర శిఖరం మీదుగా ఎగిరే పక్షులు కూడా ఈ పవిత్రతకు సాక్ష్యంగా మారతాయి. ధర్మం కోసం వనవాసం చేసిన శ్రీరాముడు శివుణ్ణి ప్రతిష్ఠించి మానవలోకానికి మార్గదర్శనం చేశాడు. భక్తి ముందు రాజ్యమూ ఆయుధమూ శూన్యమేనని ఈ క్షణం చెబుతుంది. ఒక్క శిలలో చెక్కబడిన మహానంది వేల సంవత్సరాలుగా అదే చూపుతో శివుణ్ణి దర్శిస్తూ నిలబడి ఉంది. భక్తంటే కదలకుండానే కాపలా ఉండటం అని అది నేర్పుతుంది. 5 క్షేత్రాలు, ఒకే శివతత్వం, భూమిపై విడివిడిగా కనిపించినా ఆకాశంలో ఒకే శక్తిగా ఏకమయ్యే పంచారామాలు మనకు చెప్పే సత్యం ఒక్కటే: శివుడు అంతటా ఉన్నాడు, శివుడే అంతా. ఓం.